నియోజకవర్గాల విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ఉనికి లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీలో బండి సంజయ్ ఏం మాట్లాడినా విలువ ఉండదన్నారు. విమర్శలు చేయడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. సంగారెడ్డి అభివృద్ది పనులపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. పేదలకు ఇచ్చిన భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే వాళ్లకు ఇచ్చిందన్నారు జగ్గారెడ్డి. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు పూర్తి సమయాన్ని సంగారెడ్డికి సమయం ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి వారిని సంగారెడ్డికి ఆహ్వానించాలి. వారు వచ్చే సందర్భంలో సంగారెడ్డి ప్రాంతానికి గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అనేక సంగారెడ్డి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏమేమి కావాలనో అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిన్న మార్నింగ్ వేం నరేందర్ గారు నిన్న చాలాసేపు మార్నింగ్ కూర్చున్నాము. మరి ఈ నెల 30 వచ్చే నెల 10 డేట్లు కూడా 20-21 తారీఖుల్లో మళ్ళీ కూర్చొని మాట్లాడదామని. డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో రాజకీయ ఉనికి లేకుండా చేసి ఒక కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సర్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది నేను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత వారు అంకెలకు సంబంధించి కానీ ఈ డీలిమిటేషన్లో సౌత్ తెలంగాణతో పాటు తమిళనాడు ఇవన్నీ కూడా 6 రాష్ట్రాలు కదా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం, బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. బండి సంజయ్ గారు విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట. అయినా బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కేవలము విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. కాబట్టి ఆయన విమర్శలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నది కాంగ్రెస్.